కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఇదిగో ఈ టాబ్లెట్లు ఉంచు. ఏంటి అని ఆలోచిస్తున్నావే? బీపీ టాబ్లెట్లు. ఎంతవరకు నీకు బీపీ షుగర్లు అలాంటివి ఏం లేవు కదా. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి ఇన్స్టాల్మెంట్ మీద నీకు వస్తాయి. ఏం చేస్తావు మరి? నువ్వు అంతగా ఆవేశపడిపోతున్నావు కదా. ఎందుకని మంచిది 2 టాబ్లెట్లు వేసేసుకో. మర్చిపోకే అమ్మమ్మ, టైంకి టాబ్లెట్లు వేసుకుంటా ఉండు. ఏంటి రావతే, అమ్మమ్మ కోసం పాలు తెచ్చావా? అవును. వెరీ గుడ్. రోజు పాలు తాగితే ఎముకల్లో కాల్షియం పెరుగుతుంది అంటారు. ఈ వయసులో పెద్దవాళ్ళకి ఆ పాలు చాలా అవసరం. అమ్మమ్మ మర్చిపోకుండా టాబ్లెట్లు వేసుకుని ఆ పాలు తాగే. గుడ్ నైట్ రావతే, వస్తానే అమ్మమ్మ. జాగ్రత్తగా ఉండే. నానమ్మ తీసుకో. ఇప్పుడేం వద్దులేవే. ఏంటి నానమ్మ, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఇప్పుడు ఈ విషయం దీనికి చెప్తే ఇది వెళ్ళి గౌతమికి చెప్తుంది. అప్పుడు వాడొచ్చి చలంతో గొడవ పడే ప్రమాదం ఉంది. దీంతో ఈ విషయం దత్తుడి వరకు తెలిసి ఇంకా పెద్ద గొడవలవుతాయి. ఒకరినొకరు పొడుచుకొని చస్తారేమో. మనసులోనే దాచుకొని మనమే ఏదో ఒకటి చెయ్యాలి. ఏమైంది నాన్నమ్మ? ఏం లేదులేవే, కొంచెం చిక్కాగా ఉంది అంతే. సర్లే నాన్నమ్మ, ఇదెప్పుడు ఉండేదే గాని ముందు పాలు తీసుకో. రేవతిని పెళ్లి చేసుకుంటాను. టార్చర్ని పాయింట్ బ్లాక్లో చూపిస్తాను. సాంబార్లో బల్లేసింది నేనే. నట్టింట్లో సిలిండర్ని పెట్టి పెళ్లి చేయాలని ప్లాన్ చేసింది కూడా నేనే. మీ అందరికీ చౌబాయ్ అని పరిచయం చేద్దామని అంతే. బుజ్జమ్మా, నాన్నమ్మ. బుజ్జమ్మా, మనకేం కావాలో మనకేమివ్వాలో ఆ దేవుడికి బాగా తెలుసు. మన ఆశలోనూ కోరికలోనూ నిజాయితీ ఉన్నప్పుడు ఆ దేవుడు ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తాడు. కాకపోతే బాధ పెడతాడు, కష్టపెడతాడు, ఏడిపిస్తాడు, ఇచ్చినట్టే ఇచ్చి దూరం చేస్తాడు. కాని తప్పకుండా ఇస్తాడు. మరి ఇచ్చే ముందు ఇన్ని ఆటంకాలు ఎందుకు కలిగిస్తాడో తెలుసా? వాటి మీద మనకు ఎంత ప్రేమ ఉందో, ఎంత తపన ఉందో తెలుసుకోవటానికి. ఇచ్చేదాకా ఓపిక పట్టే సహనం మనకి ఉందో లేదో పరీక్షించడానికి. ప్రస్తుతం నీ ప్రేమ విషయంలో ఆ దేవుడు చేస్తున్నది ఇదే. చూడు బుజ్జమ్మా, ఆ పరమేశ్వరుడు ఉత్త భోళాశంకరుడు. వేడుకుంటే చాలు కరిగిపోయి వెంటనే కరుణించేస్తాడు. అందుకని రేపు కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి నువ్వు ఉపవాసం ఉండి నిష్టగా నోములు నోచుకొని నీ ప్రేమని గెలిపించమని ఆయన్ని వేడుకో. ఆయన ఖచ్చితంగా నిన్ను గౌతమ్ని ఒకటి చేస్తాడు. నీ ప్రేమకేమైనా దుష్టశక్తులు అడ్డుగా ఉంటే వాటిని తొలగిస్తాడు. అంతేకాకుండా ఈ ఇంటికి ఏదైనా దెయ్యం కాని పీడ గాని పట్టి ఉంటే వదిలించి పరిగెత్తిస్తాడు. ఈ ఇంట్లో వాళ్ళకి ఒక మాయపొర కమ్ముకుంది. దాన్ని తొలగించి అందర్నీ నిజంలోకి తీసుకొస్తాడు.
కనిపించేవన్నీ నిజాలు కాదు, కనిపించనివన్నీ అబద్ధాలు కాదు అనే వాస్తవాన్ని తెలుసుకునేలా చేస్తాడు. ఎందుకంటే చీకటి మీద ఎప్పటికీ వెలుగుదే విజయం, మోసం మీద ఎప్పటికైనా సరే మంచిదే గెలుపు. కాబట్టి ఇది నేను చెబుతున్న మాట కాదు, చరిత్ర చెబుతున్న నిజం. ఎంతో మందికి నరకం చూపించిన నరకాసురుడు చివరికి సత్యభామ చేతుల్లో కుక్క చావు చచ్చాడు. గర్వంతో విర్రవీగిన రావణాసురుడు రాముడి బాణానికి 10 తలలు పగిలి చచ్చాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే బుజ్జమ్మ, ఎంత కష్టం వచ్చినా భయపడొద్దు, అండగా నేనున్నాను అని ఆ దేవుడు నిరూపించాడు అని చెప్పడానికి. అలాగే మీ ప్రేమకు కూడా ఆ దేవుడు అండగా ఉన్నాడు. నీ పూజలతో సాధించుకో బుజ్జమ్మ, సరేనా? అలాగే నాన్నమ్మ. పిచ్చి ముసలి, పాతకాలపు దానివి కదా పాపం. అదే పాతకాలపు చరిత్ర రిపీట్ అవుతుంది అనుకుంటున్నా, కానీ నేను దాన్ని మార్చబోతున్నా. కొత్త చరిత్రని సృష్టించబోతున్నాను. ఆ రావణాసురుల్లా ఎత్తుకుపోవడం కదే, ఇక్కడే ఉంటాను. మీ అందరి కళ్ళ ముందే దాన్ని పెళ్లి చేసుకుంటాను. మీ అందరికీ నరకాన్ని చూపిస్తాను. ఎవడో చెప్తాడో అది చూస్తాను. పూజలు చేస్తే దుష్ట శక్తులు వదిలిపోతాయా? అలా వదిలిపోవడానికి నేనేం దెయ్యాని కాదే, పగని. ఆ పగ తీరిన తర్వాతే మిమ్మల్ని అందరినీ వదిలిపోతాను. ఒసే ముసలే, కానివ్వండి, మీ పూజలు మీరు చెయ్యండి. వాటిని చెడగొట్టడానికి నా ప్లాన్లు నేను చేస్తాను. చేస్తాను. కార్తీకంలో చేసే వ్రతము మగువల పాలిటి మహావరం. ఈ కోనేటిలో వెలిగే దీపం మా కన్నులకు మహోదయం. పసుపు కుంకుమలు నిత్యం కంటి రెప్పల కాచి తన తనువులోన సగ భాగం పార్వతమ్మను నిలిపే అర్ధనారీశ్వరుని వేడగా. కార్తీకంలో చేసే వ్రతము మగువల పాలిటి మహావరం. సూర్యకాంతం, దీనికి ఒక పండగ లేదు, పబ్బం లేదు. తినడానికి నిద్రపోవడానికి పుట్టినట్టుంది. సూర్యకాంతం, సూర్యకాంతం లే. ముసలి స్మైలీ స్మైలీ అని ఎన్నిసార్లు చెప్పాలే నీకు? ఆయన పొద్దున ఏంటని ఎదవనస నాకు. నోరెత్తావంటే మూతి మీద కొడతాను. టైం ఎంతైందో తెలుసా? ఎల్లి వాచి చూసుకోవచ్చుగా, దానికి నన్ను నిద్ర లేపి డిస్టర్బ్ చేయాలా మరి? ఒసే, ఇవాళ కార్తీక పౌర్ణమి. పొద్దున్నే లేచి తులసి కోటకి పూజ చేయకుండా దున్నపోతలా ఏంటే ఆ నిద్ర? హలో ముసలి, మేమిక్కడ యూత్ అమ్మా. ఈ ఏజ్ లో పబ్బులకి వెళ్ళాలే కాని పూజలు చెయ్యం. వెళ్ళమ్మా, వెళ్ళి నువ్వు పూజలు చేసుకోపో. ఒసేయ్,
ఇలాంటి పండగలకి పూజ చేయకుండా నువ్వు ఇలాగే దున్నపోతులా నిద్రపోయావనుకో ఏ దిక్కుమాలినవాడో నీకు మొగుడుగా వస్తాడు, తిక్క కుదిరిపోతుంది అప్పుడు. అవతల మీ అక్క పొద్దున్నే లేచి ఆ తులసి కోట దగ్గర ఎంత చక్కగా పూజ చేసుకుంటోందో దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవే. అయ్ బాబాయ్, అక్క పూజ మొదలెట్టేసిందా? మనం తొందరపడకుండా ఉంటే అక్క వంట ఐస్ కంతలా లాగేసుకుంటుంది. అయ్యో బాబోయ్, అప్పుడే చాలా పూజ చేసేసింది. మనం ఫాస్ట్ గా చేసి డామినేట్ చేయాలి. ఏంటమ్మా అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? మీకేనా పూజలు మాకుండవా? మీరేనా ఉపవాసం ఉండేది, మేముండమా? ఓయ్, ఏదో పోటీ పెట్టినట్టు ఏంటో తిరగడం, కొంచెం మెల్లిగా తిరుగు. ఆ కత్తి లాంటి కుర్రోడు చేయి జారకుండా ఉండాలంటే ఈ మాత్రం ఫాస్ట్ గా తిరగాలి కదా. ఓం మహాగణాధిపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవినాముపస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మా తామలపాకులు పట్టండి. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా కుత్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరస్తైర్. ఒరే దత్తుడు, చలంబాబేడి? శంఖపాణిర్ముకుందః భూఃపాదో యస్య నాభిర్వేదస్రోనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తే మబ్ధిః అంతస్థం యస్య. పాపం నీ ప్రేమను దక్కించుకోవడానికి చాలా చాలా కష్టపడుతున్నావు రేవతి. కానీ నీ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాదు కాదు, అయ్యేలా చేస్తాను. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. రా బావా, రా. ఓ, అప్పుడే పూజ మొదలెట్టేశారేటి? అప్పుడే కాదు బావా, ఎప్పుడో ఎప్పుడో మొదలెట్టేశాం. నేనైతే ఈ రోజు అంతా ఉపవాసం ఉంటున్నాను కదా, ఎందుకంటే నాకు కూడా డ్రీమ్స్ హోప్స్ ఉంటాయి కదా. ఏయ్, నువ్వు నోరు మూసుకో, లేకపోతే కాళ్ళు ఎరగొడతాను. అబ్బా గ్రాని గారు, పిల్లలన్నాక ఏదో సరదాగా మాట్లాడుతుంటారండి. పెద్దోళ్ళం మనం కూడా వాటిని సరదాగానే తీసుకోవాలి, అంతేగాని సీరియస్ గా తీసుకుంటే ఎలాగా? కరెక్ట్ గా చెప్పావు బావా. నువ్వు నోరు మూసుకో. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణాధిపతే నమః. ఓం లంబోదరాయ నమః. ఓం విఘ్నపతే నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. అమ్మా, అక్షతలు పుష్పాలు వేస్తూ ఉండండి. ఓం. నేను కూడా వేస్తాను, ఎందుకంటే నేను కూడా ఉపవాసం ఉంటున్నాను. నాకు కూడా ప్లానింగ్స్ ఉంటాయి కదా. సూర్యకాంతం, అబ్బా స్మైలీ అమ్మా స్మైలీ. ఎన్నిసార్లు చెప్పాలి? ఆయన పూజలో పోటీ ఉండాలి కానీ ఇలా కుళ్ళులు ఈగోలు ఉండకూడదు. పంతులు గారు, మీరు పూజ మొదలెట్టండి. పుష్పాలు అక్షలతో పూజ చేస్తూ ఉండండమ్మా. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మోత్తరాయ దాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలతల సద్దేవ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సునృతాం సర్వసంపత్ప్రదాత్రీం sto ప్రక్షాళ్యాం. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం జనార్దనాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సర్వదేవతాభ్యో నమః. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవర్తనః బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవః ప్రియస్తోత్రం స్తుతిస్తోత్రారణ ప్రియః పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తనామయః మంగళం గోచరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీరస్తు శుభమస్తు. అమ్మా, ఆ పరమేశ్వరుడు మీరు నోచుకున్న 16 ఫలాల నోము ఫలింపజేసి
మీ మనసులో ఉన్న సకల వాంఛలు నెరవేరుస్తాడమ్మా. చూడండమ్మా, ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడు అని అర్థం. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూసిన వెంటనే అద్దంలో భర్త ముఖాన్ని చూస్తే ఆయురారోగ్యాలతో చల్లగా ఉంటారని, అలాగే సకల అభీష్టాలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే పెళ్ళైన వాళ్ళు తమ భర్త ముఖాన్ని, పెళ్లి కాబోయే వాళ్ళు కాబోయే భర్త ముఖాన్ని చూస్తే శుభదాయకంగా ఉంటుందమ్మా. అమ్మ, అందరికీ తాంబూలాలు ఇవ్వండి. అమ్మ, అందరూ వరుసగా రండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకాలి సముద్రిత యద్ధాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక నిజారుణ ప్రభాపురమజ్జత్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ గురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర పూజమ్మా. నానమ్మ. పంతులు గారికి తాంబూలం ఇచ్చి నమస్కారం ఆ చేయి. తాంబూలం తీసుకోండమ్మా. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛా ఫల సిద్ధిరస్తు సర్వాభీష్ట సిద్ధిరస్తు. అయ్యా, మాకు సెలవిప్పించండి. మంచిది పంతులు గారు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నేను రేవతి విషయంలో చాలా పొరపాటు పడ్డానండి. పొరపాటు పడ్డమే కాదు, చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కూడా. బాబు, నువ్వేం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లేదయ్యా. పొరపాటు పట్టువేంటి, తప్పుగా అనుకోవటమేంటయ్యా? అవునండి అత్తయ్య గారు, అప్పుడు మా పెళ్లి ఏర్పాట్లు జరిగేటప్పుడు కూడా నేను ఎంత మాట్లాడినా సరే రేవతి మౌనంగా ఉండేదే తప్ప నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడేది కాదు. అంటే బహుశా నేనంటే ఇష్టం లేకపోవడం వల్లే ఇలా మాట్లాడకుండా అవాయిడ్ చేస్తుందేమో అనుకున్నానండి. కానీ ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత నా ఆలోచన తప్పు అన్నది మాత్రమే కాదు, రేవతికి నేనంటే ఎంత ఇష్టం ఉందన్న విషయం కూడా తెలుసుకోగలిగాను. నేను క్షేమంగా ఉండాలని, జీవితాంతం సుఖంగా బతకాలని, నా కోసం ఇలా ఉపవాసం ఉండి నోములు నోచుకుంటుందంటే ఎంతకంటే ఉదాహరణ ఏం కావాలండి? తన గుండెల నిండా నేనే ఉన్నానని చెప్పడానికి. పెళ్లి కాకముందే నా కోసం ఇంతలా పరితపిస్తుందంటే ఇక పెళ్ళయ్యాక ఇంకెంతగా పరితపిస్తుందో. పరితపించడం ఏంటంటే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఏం రావుతాయి? అవునా కదా? అయ్యో, మాట్లాడివేటి రావుతే? నువ్వు భలేదానివి రావుతే. అయినా ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఈ మొహాటాలేటి? నీ నోటితోనే చెప్పచ్చు కదా ఇదంతా నా కోసమే అని. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతాను కదా. అయ్యో, ఎంత చెప్పినా ఇంకా మౌనంగా ఉన్నావేటి? కొంప తీసి ఇది నా కోసం కాదా ఏంటి? కాదా? నా కోసమేగా. నాకు తెలిసి రావుతే, కాకపోతే జస్ట్ జోక్ చేశానంతే. రేవతే, నువ్వు నా కోసం నువ్వు ఇంతగా కష్టపడుతున్నప్పుడు నేను కూడా నీ కోసం ఎంతో కొంత కష్టపడాలి. ఏదో ఒకటి చెయ్యాలి కదా. చేస్తాను. ఎప్పుడో కాదు రేవతి, ఇప్పుడే చేస్తాను. నీతో పాటుగా నేను కూడా ఉపవాసం ఉండి నువ్వు బాగుండాలని, సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. రేవతే, నువ్వు నా కోసం పడుతున్న ఆరాటంలో కనీసం ఆవగింజంతైనా బదులు తెచ్చుకునే అవకాశాన్ని ఆ దేవుడు నాకు కల్పించాడు.
నేను నిజంగా చాలా అదృష్టవంతుడిని రేవతి, చాలా అదృష్టవంతుడిని. నువ్వు కాదయ్యా, నీలాంటి మంచి వ్యక్తిని భర్తగా పొందుతున్నందుకు మా బుజ్జమ్మ అదృష్టవంతురాలు. నీలాంటి గొప్ప వ్యక్తిని అల్లుడుగా పొందటం మా ఇంటి అదృష్టం. బాబు, ఇవాళ రేపు భార్యని భోజనం చేశావా అని అడిగే భర్తలు కూడా లేరు. అలాంటిది మా బుజ్జమ్మ ఉపవాసం ఉంటుందనగానే నువ్వు కూడా ఉపవాసం ఉంటానంటున్నావు. ఇంతకంటే ఇంకేం కావాలయ్యా? పెళ్ళయ్యాక దాని గుండెల్లో పెట్టి చూసుకుంటావని చెప్పడానికి. మరి చూసుకోవాలి కదా అత్తయ్య గారు. ఇంత మంచి వ్యక్తిని ఆ దేవుడు నాకు భారీగా ఇస్తున్నప్పుడు తనని గుండెల్లోనే పెట్టుకుని చూసుకోవాలి. ఆ? లేకపోతే నాకంటే దురదృష్టవంతుడు మరొకడు ఉండడు. చూసుకుంటాను. తనని మాత్రమే కాదు, మిమ్మల్ని అందరినీ చూసుకుంటాను. మీరే చూస్తారు కదా.